రైట్ గా బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రశ్న పత్రాల లీకులపై దేశవ్యాప్తంగా అలజడి రేపుతున్న తరుణంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎవరైనా ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడితే యావజ్జీవ జైలు శిక్ష వేసేలా కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దోషులకు ₹1,00,00,000 జరిమానా విధించేలా ఆర్డినెన్స్ లో పొందుపరిచారు. ఒకవేళ కంపెనీలు ఇతర సంస్థలు ఈ లీకేజీలో భాగంగా ఉన్నట్లు తేలిస్తే వాటిని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరిక జారీ చేశారు. యూపీలో ఇటీవలి కాలంలో 2 పోటీ పరీక్షలు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ కు యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్ లో మరో ముఖ్య అంశం కూడా ఉంది. పేపర్ లీకేజీకి గాని పరీక్షలను ప్రభావితం చేసేలా ఎవరైనా ప్రస్తావిస్తే వాటి వల్ల జరిగిన నష్టాన్ని తర్వాత తీసుకునే చర్యలకు అయ్యే ఖర్చుని బాధ్యుల నుంచే వసూలు చేస్తారు.